ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతుండడం చైనాను ఆందోళనకు గురిచేస్తోందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్విన చైనా ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ముందుకు రావడం వెనక ఒక బలమైన రాజకీయ ఎత్తుగడ ఉందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను అడ్డుకోవడమే చైనా ప్రధాన లక్ష్యమని ఈ నివేదిక పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా భారత్ను ఒక కీలక భాగస్వామిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలను తాత్కాలికంగా మెరుగుపరుచుకోవడం ద్వారా న్యూఢిల్లీని వాషింగ్టన్ నుంచి దూరంగా ఉంచాలని బీజింగ్ ప్రయత్నిస్తోంది. నిజానికి 2020లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల జరిగిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా తూర్పు లదాఖ్లోని వివాదాస్పద ప్రాంతాల నుండి సైన్యాల ఉపసంహరణ జరిగింది. ఇది ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య నేరుగా చర్చలు జరగడానికి దారితీసింది. ఇది విమాన సర్వీసులు, వీసా సేవలను పునరుద్ధరించడం వంటి సానుకూల పరిణామాలకు దారితీసింది. కానీ చైనా ఉద్దేశాలపై భారత్ ఇప్పటికీ అనుమానంతోనే ఉందని పెంటగాన్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రశాంతత ఉన్నప్పటికీ రెండు దేశాలు ఇంకా ఒకదాన్నొకటి నమ్మకపోవడం ఈ సంబంధాలను పరిమితం చేస్తోందని పెంటగాన్ నివేదిక అభిప్రాయపడింది. మరోవైపు చైనా తన భూభాగ విస్తరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని పెంటగాన్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ ను తన సొంత భూభాగంగా పేర్కొంటూ దానిని తన కోర్ ఇంట్రెస్ట్ జాబితాలో చేర్చింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాల విషయంలో కూడా చైనా ఇలాంటి మొండి వైఖరే అవలంబిస్తోంది. ముఖ్యంగా తైవాన్ను తనలో